ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. అక్షర పరబ్రహ్మను పొందే మార్గాలలో ముఖ్యమైన మార్గం యహ, ఎవరు, అంతకాలేచ, అంత్యకాలమునందు కూడా, మాం ఏవ, ఆత్మతత్వాన్నే, స్మరన్, స్మరించుచు, కళేవరం, ఈ ఫిజికల్ బాడీని, ముక్త్వా, వీడి, ప్రయాతి, ప్రయాణమగును, పోవును, సహ, ఆ పురుషుడు, మద్భావం, నన్నే, ఆత్మనే, బ్రహ్మనే, యాతి, పొందును, అత్ర, ఈ విషయంలో, సంశయ, సందేహము, నా అస్తి, లేనే లేదు. యహ చ అంతకాలే మాం ఏవ స్మరన్ కళేవరం ముక్త్వా ప్రయాతి సహ మద్భావం యాతి అత్ర సంశయః న అస్తి. దీంట్లో క్వాలిఫికేషన్స్ లేవు. ఎవరైతే వారు అంత్యకాలమునందు స్మరించమన్నారండి. మరి చనిపోయే ముందు నారాయణ అనిస్తే సరిపోతుందా? కుదరదు. రెండు విషయాలు. చకారం పెట్టారు. అంత్యకాలేచ, అంత్యకాలమునందు కూడా, అంటే నిరంతరం. ఈ విషయం వచ్చే శ్లోకంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏదో లాస్ట్ 1 అవర్లోనో 15 మినిట్స్లోనో నేను ఆత్మ అని అనుకున్నా, తెలియదప్పుడు. అలా ఇన్నాళ్ళు లౌకికంగా జీవించి అహం బ్రహ్మాస్మి అప్పుడు ఎలా జీర్ణమవుతుంది? అవ్వదు. చేత ఇప్పటి నుంచే, ఎందుకంటే ఎండ్ పాయింట్ తెలియదు కదా. జీవితం అంతా అంత్యకాలేచ మాం, స్టాండర్డ్గా మాం అంటే ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, సగుణ సాకారం అనేది కాదు. దానికి వేరే శ్లోకం ఉంది. యం యం వాపి స్మరన్ భావం త్యజ్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ. ఎవరు ఏ ఏ దేవతలను ప్రార్థిస్తే వాళ్ళు అవే అవుతారు. ఇక్కడ ఆత్మధ్యానం, నిధిధ్యాసన, బ్రహ్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, సాక్షి చైతన్యం, తురీయం, ఇదంతా ఎవరు? అహమేవ అహం. ఆ అహం, అహమస్మిలో అహం
ఏవ అహం, నేను నేనే అనేటటువంటి స్మరణ. మామేవ స్మరన్ కలేవరం ముక్త్వా. కలేవరం అంటే ఇగో ఈ ఫిజికల్ స్థూల బాడీ, ది కార్ప్స్. వన్స్ చైతన్య డిపార్ట్స్, దిస్ విల్ బి బాడీ. ప్రయాతి, స్థూల శరీరం పోవును, వేరేది పోదు కదా. చైతన్యము, ఆత్మతత్వము ఆకాశము వంటిది. ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది కొండ పగిలితే, అది పోదు. స్థూల శరీరం పోతుంది, ముక్త్వా ప్రయాతి. ఇంకా కారణదేహం ఉంటే, వాసనలు మిగిలి ఉంటే, అది ప్రయాణం చేసి మరొక శరీరాన్ని వెతుక్కుంటుంది. దాన్నే లింగ శరీరము అంటారు. ఏదైతే ప్రయాణం చేస్తుందో దాన్ని లింగ శరీరం అంటారు. అందులో ఏముంటాయి? సూక్ష్మమైనటువంటి వాసనలు కారణ శరీరం అనే ఆధార్ కార్డు మీద వ్రాయబడి కస్టమైజ్ చేయబడి ఉంటాయి. సహా ఆ విధముగా అంత్యకాలమునందు కూడా నిధిధ్యాసన ఎందున్నవాడు మద్భావం, ఆత్మభావమును, బ్రహ్మభావమును యాతి, పొందును. ఎలా తెలుస్తుందండి? నేను చనిపోయిన తర్వాత నాకు తెలియదు కదా బ్రహ్మభావం పొందేనా లేదు. మరి నువ్వు జీవించిన నాళ్ళు నువ్వు బ్రహ్మభావంతో జీవించావు, అప్పుడు తెలుస్తోంది కదా ఏ భావంతో ఉన్నావు. ద్వైత భావంతో ఉన్నావు లేక ఏకత్వ భావంలో ఉన్నావు. చేత ఈ విషయంలో అత్ర న సంశయ అస్తి, ఏ విధమైన సందేహము పెట్టుకోకు. సందేహమే మృత్యువు. సందేహాలు లేకుండా నేను స్వరూపమని తెలుసుకోవడమే మోక్షం. కలేవరం ముక్త్వా, కలేరము శరీరాన్ని వదిలితే, ఎలా వదిలితే? జీవితాంతం మాం స్మరన్, నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వమైన ఆత్మయందు మనసు ఇప్పటి నుంచే లగ్నం చేసి ఉంచుకో. మద్భావం యాతి అంటే ఆత్మతత్వాన్ని పొందుతారు. అత్ర సంశయ నాస్తి అంటూ పరమాత్మ ఒక హామీ పత్రాన్ని కూడా జత చేస్తున్నారు. ఈ విషయంలో ఏమి సందేహించవలసినది లేదు. అం- అంతకాలే చ మామేవ, ఆ ఏవ ఇంపార్టెంట్. మాం ఏవా, నన్నే. మిగతా వాటి మీద స్మరణ ధ్యానం ఉండకూడదు. ఎందుకు? మళ్ళీ పదార్థాలు, ఆబ్జెక్ట్స్, ఓమాక్స్ మీద ధ్యానం ఉంటే ఆ ఓమాక్స్నే పొందుతాం మళ్ళీ. ఎం యాతి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావభావిత. ఆ భిన్నత్వాన్ని భావిస్తున్నావు కాబట్టి మళ్ళీ భిన్నత్వంతోనే పుడతావు. యద్బ్రహ్మతత్వమసి భవయాత్మని, యద్బ్రహ్మతత్వమసి సదా భవయాత్మని. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. భిన్నభావంతో ద్వైతభావంతో చేసినటువంటి ఉపాసనకు ఆలంబనమైనటువంటిది ఏదీ నీవు కాదు. తత్యేవ బ్రహ్మ త్వం, బెటర్ యు లర్న్, త్వం విద్ధి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం
याति नास्त्यत्र संशयः अहमस्मि 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 सोऽहम् 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 शिवोऽहम् 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 सच्चिदानन्दरूपोऽहम् चिदानन्दरूपोऽहम् तदेको अवशिष्टः शिवः केवलोऽहम् शिवः केवलोऽहम् सोऽहम् सोऽहम् मौनम् सोऽहम् सोऽहम् సోహం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చేతన, సుప్త చేతన. చేతన అంటే సవిశేష జ్ఞానం, వస్తు జ్ఞానం కలుగుతూ ఉంటుంది. చేతన ద్వారా చైతన్యము మనసు మీద పనిచేసి సవిశేష జ్ఞానాన్ని ఇస్తుంది. నిర్విశేష చైతన్యము సవిశేష చైతన్యమును అవడమే చేతన అన్నం. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతన అని ఒకటి ఉంటుంది. ఇది మా అందరికీ అనుభవమే. చూడండి, మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పనిలో ఏకాగ్రతతో కార్యదీక్షతో కృషి చేస్తున్నారనుకోండి. అప్పుడు పక్కనే నిలబడి మీ బంధువు, స్నేహితుడు, స్నేహితురాలు ఏదో మాట్లాడుతున్నారనుకోండి. మీ చేతన వాళ్ళ మాటల మీద ఉన్నా మీ సుప్త చేతన ఆ సబ్ కాన్షియస్గా మీరు చేస్తున్న దాని మీద ఉంటుంది. సరే, ఎప్పుడు 24 గంటలు నిధిధ్యాసనం చేయమన్నారు కదా, మరి ఎలాగా? పనులేం చేయక్కర్లేదా? 24 గంటలు అహమస్మి అహమస్మి అనుకుంటూ కూర్చోవడమేనా అనేదానికి సుప్త చేతన ఎప్పుడూ నిధిధ్యాసన చేస్తూ ఉండాలి. సవిశేష జ్ఞానం కార్యాలలో ఉన్నా కూడా అనే విషయాన్ని చెప్తున్నారు. చివరి దశలో భగవంతుణ్ణి తలుచుకోవాలి, ఆత్మజ్ఞానంలో ఉండాలి అంటే వచ్చే సంవత్సరం మొదలు పెడదామండి. ఇంకా నాకు టైం ఉంది కదా. వచ్చే నెలలో మొదలు పెడదామండి, వచ్చే వారంలో మొదలు పెడదామండి, లేకపోతే రేపు నుంచి మొదలు పెడదామండి. ఎల్లుండి వరకు నేను ఉంటాను కదా. ఇంకో గంటలో ఏమవుతుందో తెలియదు. హరతి నిమేషాత్ కాల సర్వం
చిటికె వేసే అంతలో అవుట్. చేత మనము కోరుకునే ఆత్మజ్ఞానాన్ని సదా ఎల్లప్పుడూ తద్భావ భావిత అదే భావంలో ఉండాలి. అంటే నీ సుప్త చేతనను ఎప్పుడు అహమస్మి మీద ఉంచు. ద సబ్ కాన్షియస్ మైండ్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ది థాట్. తల్లి ఉంటుంది, పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. ఒకటిన్నర ఏడవాడు. ఆవిడ పని చేసుకుంటూ ఉంటుంది వంటింట్లో. కానీ సుప్త చేతన ఈ పిల్లవాడి మీదే ఉంటుంది. వాడు ఎక్కడ వెళ్తున్నాడో, ఏం ముట్టుకుంటున్నాడో, ఏం లాగేస్తాడో అని. అయితే పని మానేసి కూర్చుంటుందా? వీడితో నేను కూర్చోదు. సుప్త చేతన పిల్లవాని మీద, సవిశేష చేతన పని మీద ఉంటుంది. అదేవిధంగా ఏ పనినైనా చేసుకుంటున్నప్పుడు డాక్టర్ గాను, యాక్టర్ గాను, మరోటో ఆ పనులు జరుగుతూ ఉంటాయి. సుప్త చేతన, సబ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ చేతన షుడ్ బి ఆల్వేజ్ ఆన్ ఆత్మభావ. అదే చెప్తున్నారు. అహమస్మి, అహమస్మి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవైష్యసి అసంశయం. నాత్ర సంశయ అని ఒక హామీ పత్రం. మరొకసారి మళ్ళా ఒక ప్రామిసరీ నోటు, ప్రామిస్ ఇస్తున్నారు. అసంశయం. అందుకు మాం ఏవ ఏష్యసి, ఆత్మజ్ఞానాన్ని ఆత్మనే పొందుతావు. అంటే బ్రహ్మలో లీనమవుతావు. ఏష్యసి అంటే పొందగలవు. ఫ్యూచర్ టెన్స్లో ఉంది. మామేవ ఏష్యసి, నన్నే పొందగలవు. భవిష్యసిలాగా ఏష్యసి. అసంశయం, నిస్సందేహంగా మామేవ ఏష్యసి. ఎప్పుడు? తస్మాత్ సర్వేషు కాలేషు, తస్మాత్ దేర్ఫోర్, అందువలన, సర్వేషు ఆల్ టైమ్, ఇన్ టైమ్, ఎవ్రీ టైమ్. సర్వేషు కాలేషు, సమస్తమైనటువంటి సమయములయందు, వేర్వేరు వాటిలో ప్రవర్తిల్లుతున్నా కూడా, మాం ఆత్మను అనుస్మర, సబ్ కాన్షియస్ మైండ్లో దానినే ఉంచుకో. అను అనుసరించి, అనుసూత్యంగా స్మర. పనులన్నిటిలో అవి మణులు అనుకుంటే, ఒక్కొక్క పని ఒక మణి అనుకుంటే, వాటన్నిటినీ అనుసూత్యంగా ఆత్మభావం అనే దారంతో గుర్చుకో. మాం అనుస్మర చ, ఇంకా యుధ్య చ, నీకు నిర్ణయించబడినటువంటి నియత కార్యాలే ఉన్నాయో పనులు, వాటిని చేసుకో. యుద్ధచ అంటే ఇవాళ ఎవరినో పట్టుకుని కత్తితో వాడితో యుద్ధం చేయమని కాదు. యుద్ధచ అనేది అక్కడ ఇన్స్ట్రక్షన్, కాంటెక్చువల్ మాట. అంటే జీవన సమరాన్ని సాగించుకో. సాగించుకుంటూనే మా మనుస్మర. మన చూసాం, రణే జిత్వా దైత్యాన్. రణే అంటే యుద్ధం ఉన్నది. ఏం యుద్ధం? అంతర్యుద్ధం రోజు నాలోనే జరుగుతుంది. 6 దొంగలకి, 6 బలమైన శక్తులకు యుద్ధం జరుగుతుంది. ఈ 6 చావాలంటే ఈ 6 పవర్ఫుల్గా ఉండాలి. 6 దొంగలు నన్ను రామయ్య తండ్రి వేపక తింటున్నారు రామయ్య తండ్రి.
వారితా కిడిని బాపు రామయ్య తండ్రి, నీ పాద భగితి నిలుపు నాకు రామయ్య తండ్రి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం మనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి అసంశయం. తస్మాత్ సర్వేషు కాలేషు, అందువలన జీవితకాలమంతా, ఎవ్రీ టైమ్, ఇన్ టైమ్, ఆన్ టైమ్, ఆల్ టైమ్, అప్పుడే నీ సుప్త చేతన మనసు నా ఆలోచనలతో నిండి ఉంటుంది. మనం అనుమానాల పుట్ట ఏమిటండి, ఎప్పుడు నేను ఆత్మచింతనలో ఉంటే నా ఉద్యోగ ధర్మాలు, గృహిణిగా నా ధర్మాలు ఏవో ఉంటాయిగా, అచ్చైన భారతి ధర్మాలు అలాంటివన్నీ. కర్తవ్య నిర్వహణను విస్మరించాలా? పొలం పనులు చేసేవాళ్ళని చూశారా? వాళ్ళు పొలం పనులు చేసుకుంటూనే పాడుకుంటూ ఉంటారు. పని వారికి ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ పాడుకుంటారు. మనం పాడుకోవాలంటే పని మానేస్తాం. పని మాననక్కరలేదు. యుధ్యచ ప్రత్యేకించి చెప్తున్నారు. అర్జున, యుద్ధం చెయ్యి. అవకాశం దొరికితే యుద్ధభూమి నుంచి పారిపోయి కృష్ణ రామ అనుకుంటూ ఆత్మధ్యానం చేద్దాం అనుకుంటున్నావేమో. నో, దట్ ఈస్ నాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ యూ అట్ దిస్ స్టేజ్. బట్ మన యొక్క వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మనము ఏ కార్యక్రమాలను మినిమైజ్ చేసుకొని పోర్ట్ రిడక్షన్ పెట్టుకుని దాంట్లో ఉంటూనే ఆ పోర్ట్ రిడక్షన్లో అనుస్మర. ఇది ఎలా వీలవుతుందండి? మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సు అచంచలమైనటువంటి ఏకాగ్రతతో ఉన్న మనస్సు ఆత్మయందు అర్పించు. తక్కువేమి మనకు రాముండొక్కరుండు వరకు అన్నట్టుగా బుద్ధిని కూడా తనకే అర్పించమన్నారు. బుద్ధి ఏం చెప్తుంది? ద్వైతాన్ని విడమర్చి చూడమంటుంది. ఆ బుద్ధిని ఆత్మయం తప్పిస్తే ద్వైభావం పోతుంది. అదే పగలు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. జ్ఞానం పొందే వరకు సగుణ ఈశ్వరుడు ఆలంబన. జీవబ్రహ్మ ఏకత్వజ్ఞానం తెలిసిన తరువాత సగుణ ఈశ్వరుడు కాదు, నిర్గుణ పరబ్రహ్మమే ఆలంబన. మామ్యేవ ఏష్యసి, నన్నే పొందుతావు. నన్నే అంటే ఆత్మనే, బ్రహ్మనే. అది కూడా ఎంత భరోసా? అసంశయం, నిస్సందేహంగా. మనకు చాలాసార్లు మనుషుల మాటల మీద నమ్మకం ఉండదు. అందుకే కాగితాలు రాయించుకొని తీసుకుంటాం. మనిషి కన్నా కాగితాన్ని ఎక్కువ నమ్ముతాం. ఇక్కడ భగవంతుడు భక్తుడికి హామీ పత్రాన్ని రాసిస్తున్నాడు. నీ మనోబుద్ధులను నాకే సమర్పిస్తే నిస్సందేహంగా నన్నే పొందుతావు. అది ఎలాగా? రేపు చూస్తాం. బ్యూటిఫుల్ శ్లోకం రేపు. అన్ని బ్యూటిఫుల్. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ. నీ వర్ణాశ్రమానికి సరిపడినటువంటి కార్యక్రమాలలో
నీ శరీరము మనసు ఉన్నప్పటికీ నీ సబ్కాన్షియస్ మైండ్ సుప్త చేతనను నిధిధ్యాసన ఎందే నిలుపుమా. అట్లా ఉంటే నువ్వు ఆత్మభావంలోనే ఉంటావు, ఆత్మభావంలోనే కండక్ట్ చేసుకుంటూ ఉంటావు, ఆత్మభావంలోనే ప్రయాతి త్యజన్ దేహం కలేవరం ముక్త్వ, ఆత్మభావంలోనే మరణిస్తావు, ఆత్మభావంలోనే పొందుతావు. ఈ విషయంలో చిన్న పిసర కూడా సంశయం లేదు. నాస్తి అత్ర సంశయ మామే వైష్యసి అసంశయం. ఎందుకు ఎన్నిసార్లు సంశయం? సంశయాత్మా వినశ్యతి ఉపనిషత్తు. సంశయం ఉంటేనే వినాశం. వినాశం అంటే ఏమిటి? అసురభావం, దితిభావం, దైత్యభావం, ద్వైభావం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మాం ఏవ యేష్యసి అసంశయం. అహమస్మి, 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 అహమస్మి. ఈ ధ్యానం జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు మరువరాదు. Subconscious mind should always instruct us that you are the Brahman. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మాం మనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మాం ఏవ యష్యసి అసంశయం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. శాంతోహం, శాంతోహం, శాంతోహం. ప్రసన్నోహం,
ప్రసన్నోహం ప్రసాదోహం ప్రసాదోహం స్వస్తి.